విశ్వమేధావి మనందరి తలరాతలు మార్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ బీజేపీ వాళ్ళు, నరేంద్ర మోడీ, అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నాయకులు ఏ విధంగా అవమానించారో మర్చిపోయారా మిత్రులారా? ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ మీద పడితే, ఆయన మెడలో దండలేస్తే, ఆయనకు జిందాబాదులు కొడితే వీళ్ళు అంబేద్కర్ వాదులు అయిపోతారా? వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు అయిపోతారా? వీళ్ళు సెక్యులర్ వాదులా? వీళ్ళు క్రైస్తవుల్ని, ముస్లింల్ని, హిందువుల్ని, సబ్బండ కులాలని, సర్వమత ప్రజలందరినీ కడుపులో సమానంగా చూసేటువంటి వ్యక్తులా? దుర్మార్గులు వీళ్ళు. 7 సార్లు పార్లమెంట్లో ప్రపంచం మొత్తం వింటుండగా పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అనే ఒక దుర్మార్గుడు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ని 7 సార్లు అవమానించాడు. హైదరాబాదులో ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం పైన, నెత్తి పైన ఏ విధంగా కాషాయ రంగు పోసి సవాళ్ళు విసిరారో మాకు చూడండి రా అంబేద్కర్ వాదులారా. ఏ విధంగా మీ అంబేద్కర్ అపవిత్రం చేశామన్నారో, మీరు ఎంత అవమానించారో మాకు తెలుసురా. అప్పుడు మా గుండెలు ఏ విధంగా రగిలిపోయా మాకు తెలుసురా. కానీ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి, అదే భారత రాజ్యాంగ నిర్మాత రచించిన రాజ్యాంగం ఉంది కాబట్టి మీ దగ్గరికి రాలేదు. మీరు బూతులు తిట్టినా మేము కౌంటర్గా మాట్లాడలేదురా.